వీరి దగ్గరికి ఇక్కడికి వస్తే డూడల్ ఏమో వీరి దగ్గర కూర్చున్నాడు. అదండి వీరు అక్కడ పడుకున్నాడు. వీడు బాగా ప్రొటెక్టివ్ అయిపోతున్నాడు వీరి కోసం. డూడల్ పెద్దోళ్ళు అనేవాళ్ళు కదా, రాత్రిపూట మా పిల్లలు అనేది నిద్ర మొత్తం పాడు చేస్తున్నారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఏం పడుకోనుంది వీరు కూడా పడుకొని ఉన్నాడు. తను ఏమనుకుంటుంది, కల్జోడు వేసుకుంటే నాకు అర్థం తెలియదు అనుకున్నాడు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇదిగోండి ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, వీరు లేచిపోయాడు. వీరు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు. ఇప్పుడే జస్ట్ వీడిని ఫీడింగ్ చేయించాము. అండ్ దాని తర్వాత వీర్ సే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సే గుడ్ మార్నింగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వీర్. వెల్కమ్ టు వీర్ వ్లాగ్స్. చిక్ 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 వీర్ వ్లాగ్స్. పెద్దోడు అవుతే వీడు కూడా బ్లాగర్ అయిపోతాడు. అప్పుడు వీర్ బ్లాగ్స్ అంటాడు. వి है ना, आप क्या बोलते हो? ब्लॉगर वीर द ब्लॉगर द वीर. నేను బికమ్ బ్లాగర్. గుడ్ బాయ్. ఇది నిద్ర వస్తుంది. వీర్ని ఇప్పుడు ఈ స్వింగ్లో పెట్టేసాము. వీర్ యూ స్లీప్, ఓకే, గుడ్ బేబీ, స్లీపీ కర్, ఓకే. అండ్ ఇప్పుడు డూడల్ కివీని వాకింగ్ తీసుకెళ్దాం. డూడల్ ఇక్కడ రెడీ. కివీ అదే కమ్. డూడల్ రెడీ. అండ్ చూడండి టైం ఎంత అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది. ఇప్పుడే ఆన్ చేసి యాక్చువల్లీ ఛార్జింగ్ అయిపోయింది. సో టైం ఏంది 8:40 ఆల్మోస్ట్ 8:30. గైస్ అయితే డూడల్కి విని వాకింగ్ చేపించేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. వాకింగ్ వెళ్ళే ముందు నేను డ్రెస్ చేంజ్ చేశాను. యూజువల్లీ నేను వాకింగ్ వెళ్ళినప్పుడు నేను డైలీ స్లీవ్లెస్ వేసుకుంటాను. బట్ ఇవాళ కొంచెం ఎక్కువ ఉంది, వాతావరణం అనేది కొంచెం చల్లగా ఎక్కువ ఉంది ఇవాళ. సో అందుకు నేను ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాను. అండ్ డూడల్ గార్డ్ని చూడండి, వాకింగ్ చేసి వచ్చాడని అలసిపోయి ఉన్నాడు. అరే మళ్ళీ యాక్టివేట్ అయిపోయాడు. ఇప్పుడు అలసిపోయి ఉన్నాడని పడుకున్నాడు, మళ్ళీ లెగిసిపోయాడు బా. అండ్ ఇక్కడ వీరుగాడు ఈడేమో ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఉయ్యాలలో ఊగుతూ పడుకొని ఉన్నాడు. హ్యాపీగా బ్రహ్మాండంగా మంచి లైఫ్ బతుకుతున్నాడు. వీడి పని ఏంటి, తినడం పడుకోవడం. నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. కొంతమంది నాకు అనేవాళ్ళు, ఇంతకుముందు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అనేవాళ్ళు, ఏంటి పిల్లలు రాత్రిపూట పడుకొని ఎవరు అసలు మేల్కొని ఉంటారు, మా నిద్ర కూడా పిల్లల వల్ల పోతుంది అదేదని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు రియలైజ్ అవుతుంది, వీడు కూడా నిన్న రాత్రి అంతా పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. అండ్ అలాగే వీడికి యాక్చువల్లీ ఏమైందంటే ఐ థింక్ పొట్టలో నొప్పి ఉంది, గ్యాస్ ఫామ్ అయిపోయి స్టమక్ పెయిన్ వచ్చింది. ఆ స్టమక్ పెయిన్ రావడం వలన వీడు రాత్రి అంతా పడుకోలేదు. 2ంటికి పడుకున్నాడు, దాని తర్వాత మళ్ళీ 3ంటికి లెగిచిపోయాడు, 3ంటికి మళ్ళీ లేచి మళ్ళీ పడుకోలేదు. అండ్ ఇప్పుడు పడుకుంటున్నాడు వాడు. సో రాత్రి అంతా ఐ థింక్ నేను 1 గంట సేపు కోసం మహా అయితే పడుకున్నాను. వీడేమో ఇప్పుడు హాయిగా పడుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మాకేంటి, మేము యాజ్ అడల్ట్స్గా ఉండి మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇల్లంతా చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, పనులు ఉంటాయి, అన్ని పనులు చూసుకోవాలి. కాబట్టి మాకు నిద్ర పడుకోవాలంటే మేము పడుకోలేము. సో అది మెయిన్. కానీ ఇప్పుడైతే నాకు రియలైజ్ అవుతుంది, పెద్దోళ్ళు అనేవాళ్ళు కదా, రాత్రిపూట మా పిల్లలు అనేది నిద్ర మొత్తం పాడు చేస్తున్నారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది ఇప్పుడు. బయట చూడండి క్లైమేట్ ఎంత బాగుంది. నిజంగానే చల్లగా ఎక్కువ ఉంది ఇవాళ, ఎండ వచ్చింది అయినా సరే క్లైమేట్ కూల్గా ప్లెజెంట్గా చాలా బాగుంది ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను వీరి దగ్గరికి ఇక్కడికి వస్తే డూడల్ ఏమో వీరి దగ్గర కూర్చున్నాడు. అదండి వీరు అక్కడ పడుకున్నాడు. వీడు బాగా ప్రొటెక్టివ్ అయిపోతున్నాడు వీరి కోసం. డూడల్ యూ బీయింగ్ టూ మచ్ ప్రొటెక్టివ్. ఇప్పుడు కొంచెం టీ తాగాలని ఉంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. అందరు ఇంట్లో లెగిసిపోయి ఉన్నారు. నిషా కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. సో ఫాస్ట్గా ఒకసారి టీ చేసేద్దాం.
అండ్ టీ తాగుతున్నాను. మార్నింగ్ రిఫ్రెష్మెంట్ ఇదే ది బెస్ట్. ఎప్పుడైనా టీతోనే స్టార్ట్ చేస్తే నా మైండ్ రిలాక్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంత ముందైతే అలవాటు ఉండేదే కాదు పెద్దగా, అప్పుడప్పుడు టీ తాగేవాడిని. కానీ ఇప్పుడు రోజుకి ఏమైనా दिन में 3-4 बार चाय पी ले रहा हूँ. 4 टाइम्स 2 बार कॉफ़ी. कॉफ़ी तो 2 से 3-4 बार भी जा रहा है. सर्दी का दिन है भाई. కాఫీ వాకింగ్ వెళ్ళినప్పుడు తాగుతాను, పొద్దున్న సాయంత్రం తాగుతాను కాఫీ. దాంతోపాటు మళ్ళీ రాత్రిపూట కూడా 1-2 కప్పులు అయిపోతాయి. అలాగే 3 కాఫీలు 4 టీలు. అమ్మో ఎక్కువైపోతుంది బాగా. ఇది చూడండి మళ్ళీ డూడుల్ వెళ్ళి వీరిని చూస్తున్నాడు. డూడుల్ వీరిని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీరిని ఫీడింగ్ చేపిస్తున్నాను. ఇలా ఫీడింగ్ చేసినప్పుడు నేను వీడిని చూస్తే వీడు ఏంటి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. మార్నింగ్ ఏమో వాకింగ్ వెళ్ళినప్పుడు వీడు ఎల్లో వేసుకున్నాడు, కానీ ఇప్పుడు బ్లాక్ ఉంది. ఏంటంటే నేను షాక్ అయ్యాను, కలర్ ఎలా చేంజ్ అయిపోయిందని. తర్వాత నిషా నాకు చెప్పింది వీరికి డ్రెస్ చేంజ్ చేశారు. వాడు ఇందాక ముందు వేసుకున్న డ్రెస్లో అంతా కొంచెం ఏమంటాం వామిటింగ్ లా చేశాడు దాంట్లో. సో అందుకనే అది తీసేసి కొత్త డ్రెస్ వేశారు. అప్పుడు నాకు అర్థమైంది, ఆహా ఓకే, సో అందుకనే డ్రెస్ చేంజ్ అయిందా అని. కానీ వీడికి ఏదైనా ప్లెయిన్ డీసెంట్ కలర్స్ ప్లెయిన్ డ్రెస్ అయితే బాగా సూట్ అవుతున్నాయి. ఈ బ్లాక్లో కూడా భలే ఉన్నాడు. మోర్ ఓవర్ వాడు నేను మ్యాచింగ్గా ఉన్నాము. నిషా ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఉంది. హిమాంశు వాళ్ళ బ్లాక్ వేసుకున్నాడు కదా, సో ఫాదర్ అండ్ సన్ మ్యాచింగ్ వేపిద్దాను, వీడికి బ్లాక్ వేయించాను. ఎనీవేస్ అండ్ ఇంకా కొంతసేపట్లో నేను త్వరగా బయటికి వెళ్ళాలి. అంటే నిషా నేను కలిసి వెళ్ళాలి. మాకు కొంచెం పని ఉంది బయట, అంటే గ్యాస్ పని ఉంది ఇంట్లో. గ్యాస్ సిలిండర్ రిలేటెడ్ సమ్ అడ్రస్ చేయించాలి. సో ఆ పని చేయించడానికి మేము వెళ్ళాలి. త్వరగా వెళ్తే పని ఒకటి అయిపోతుంది. మోర్ ఓవర్ ఇంకా వేరే పనులు, ఇంటి పనులు చాలా ఎక్కువ ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి. త్వరగా వీడు ఫీడింగ్ చేపించేసి వీడిని పడుకోబెడితే తర్వాత మేము బయలుదేరచ్చు. సో వీడు ఫాస్ట్గా తాగేస్తే ఇంకా బర్పింగ్ అయిపోయి వీడు పడుకుంటే బెటర్. A few moments later. ఇప్పుడు నేను నిషా బయలుదేరాము బయటికి, కొంచెం పని ఉంటే పని కోసం బయలుదేరాము. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ నిషా వీరికి ఫీడింగ్ చేపించేసి బర్పింగ్ చేపిస్తుంది. ఇప్పుడు చూడండి అసలు వీడు కూడా ఈయన చూడండి ఎలా పడుకున్నాడు. बस बैठा नहीं, बैग बन जाता है मेरे. देखो एक हाथ में आ गया है. आपको मजा आ रहा है कि नहीं? वीर देख, you are just of like 1 month and how you are behaving. You are behaving just like a mama's boy. Now he is very calm, like a saint. In evening he will become dragon. Don't say like that. He's not dragon. He's cute baby. లైఫ్లో మనుషులు డెలివరీ అయిన తర్వాత ఎక్కడైనా పడుకుంటారు. అంటే ఎక్కడ టైం దొరుకుతాయి, ఎక్కడ ప్లేస్ దొరుకుతాయి అక్కడ పడుకుంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈమె పడుకొని ఉంది, వీరు కూడా పడుకొని ఉన్నాడు. వీరైతే అర్థమవుతుంది తిని కూడా పడుకున్నాడు. తను ఏమనుకుంటుంది, కళ్ళజోడు వేసుకుంటే నాకు అర్థం తెలియదు అనుకుంది. కానీ చూడండి ఎలా పడుకున్నాడు.